టీతు హాయ్. యాడ్ నుంచి స్టార్ట్ చేద్దామా? హలో హలో నువ్వు చెప్పరా ఈసారి మా బదులు. వెల్కమ్ బ్యాక్ టు బాబాయ్ టాక్స్. దీని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఎలక్షన్స్, ఆంధ్ర ఎలక్షన్స్, అందరినీ ఎంతో వేడిగా చేసిన ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇవాళ. ఎలక్షన్ రిజల్ట్స్ యా ఎలక్షన్ రిజల్ట్స్. ఆడు పేపర్లో అన్ని నంబర్లు రాసుకుని వచ్చినట్టున్నాడు వరుణ్ గడు. లేదు, నేను ఐ హావ్ అ ఫ్యూ థింగ్స్ నేను మళ్ళీ మర్చిపోతాను పేపర్లో రాసుకుని. నంబర్స్ అయితే ఓకే, ఎవరికైనా నంబర్సే కావాలి, ఉత్తగా నోట్లో మాటలంతా జరగవు. అదైతే నిజమే. ఓకే, సో వరుణ్ నువ్వే స్టార్ట్ చేసి పేపర్ తీసుకొని వచ్చావు, ఇంకేం కావాలి మా దగ్గర. I want to start with the latest event that I saw on Facebook or Instagram. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి, చిరంజీవి అండ్ లైక్ వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వెళ్ళినప్పుడు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. బ్యూటిఫుల్ కదా, చాలా బ్యూటిఫుల్. సడన్ గా మిస్సెస్ నాకు మెసేజ్ పెట్టింది, ఏంటి అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయిపోయారు, ఎవరి స్టేటస్ చూసినా అదే ఉంది. లైక్ మామూలుగా చిరంజీవి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జస్ట్ అలా చేతితో కాలు పట్టుకుని తీసేయకుండా లైక్ ఫోర్ హెడ్ దాకా కిందకి టచ్ చేశాడు ఆయన. సో అందరికి అది ఆ విషయం కూడా చాలా హార్ట్ వార్మింగ్ అనిపించింది. చిరంజీవి ఏంటి, వదినం ఏంటి, వాళ్ళ అమ్మ ఏంటి, అందరి దగ్గర అలాగే ఉన్నాడు. That's what happens when you have like a supporting family. జెన్యూనిటీ చాలా జెన్యూన్ గా కనిపించింది ఆ వీడియో. ఏదో పబ్లిసిటీ కోసమో ఇన్స్టాగ్రామ్ వీడియో కోసమో జరిగినట్టుగా అయితే కనపడలేదు నాకు పర్సనల్ గా. పక్కన నాగబాబు అంకుల్ గారు ఏడ్చినట్టున్నారు. ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఆయనకి అలానే టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చినట్టున్నారు కదా. అవునా, అనౌన్స్ చేశారా? వచ్చింది బయట అక్కడ మాట ఇచ్చినట్టున్నారు అని చెప్పాకరా రే, అది స్పెక్యులేషన్స్ రా రే. సబ్జెక్ట్ కరెక్షన్ అంటే నాగబాబునే ఈ మీడియా వాళ్ళు అడిగితే అవన్నీ బోగస్ ఉత్తమాటలు అన్ని. సో ఇవ్వలేదు అయితే ఇంకా ఇవ్వలేదు, అప్పుడే ఇస్తారా? ఒరే ప్రమాణ పాప మా పెద్ద ఏమైనా ప్రమాణ స్వీకారం చేసేదాకా ఆగలేదా తర్వాత. బట్ అంటే నాకు ఆబ్వియస్ గా ఫ్యామిలీ గ్యాదరింగ్ కానీ అందరూ డౌన్ టు అర్త్ ఉండేరా, రైట్? చాలా అక్కడ ఉండే వాళ్ళందరూ నైస్. ఒక ఫన్నీ వెనకాల నుంచి కేక్ కట్ చేసినప్పుడు సాయి ధర్మ తేజ్ ఉండి విజిలేస్తుండే పవన్ కళ్యాణ్ బాబాయ్ గారే బాబాయ్ మామయ్య అవుతారు కదా పవన్ కళ్యాణ్ సాయి ధర్మ తేజ్ కి. నేనైతే గాడ్ ఫాదర్ అవుతాడు అనుకుంటా. గాడ్ ఫాదర్ సీస్ హిమ్ ఇన్ దట్ వే. అవును. సో ఇంకొక ఇన్స్టా వీడియో కూడా ఉంది కదా, లైక్ లిటరల్లీ పవన్ కళ్యాణ్ ఎత్తుకుని సాయి ధరమ్ తేజ్ ఎగురుతుంటాడు. అవును, ఎక్కడ రీల్స్ లో చూసా. అవును పవన్ కళ్యాణ్ రాగించి రాగానే ఎత్తుకొని తిప్పుతాడు. ఏంద్రా సీట్లు ఎన్ని వచ్చాయి? టీడీపీకి 135, జనసేన 21, వైఎస్ఆర్సీపీ 11, బీజేపీ 8. సో టోటల్ 175. ఓకే, నైస్. ఎంపీ అయితే 16 to 4. 16 to 4. నలుగురు ఎంపీలు అంటే గుర్తుందా సాయిత్ నీకు? ఉంది, గుర్తు చెప్పు. నలుగురు ఎంపీ ఇదంతా ఉంటుంది రా తీర్చు పాడ్లో. గుర్తు చేయమంటావా నలుగురు ఎంపీలు? అరే గుర్తుంచుకునే రిజల్ట్సే కాదురా, ఏం గుర్తుంచుకోమంటావరా నాయన? ఓకే చెప్తున్నా విను. పివి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ. నెక్స్ట్ మై సూపర్ స్టార్ అవినాష్ రెడ్డి కడప. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల. మరి అది ఎమ్మెల్యే సీట్ రా, ఎంపీ సీట్. చెప్పు, ఎంపీ కదా మాట్లాడుతా ఉన్నావు. వాడిని కొట్టి నిద్ర లేపేస్తే ఎట్లా చెప్తాడు వాడు, పాప ఇప్పుడే మొత్తులో ఉన్నాడు వాడు. నెక్స్ట్ గుమ్మా తనూజ రాణి వైఎస్ఆర్సీపీ అరకు ఎస్టీ నియోజకవర్గం. నెక్స్ట్ గురుమూర్తి మాదిల తిరుపతి ఎస్సీ నియోజకవర్గం. బేసిక్గా గెలిచిన నలుగురు ఎంపీలు వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూటమి సైడ్ నుంచి. సో అసలు కాదురా, ఒక
అంటే ఏమంటారు, ఒక చిటికలో అని చెప్పలేం లేదు, దెర్ ఆర్ సో మెనీ ఎఫర్ట్స్. ఎలా చెప్పాలంటే నేను ఇంకా రియలైజేషన్ నాకు రావట్లా, ఏంది నిజంగా ఇన్ని సీట్లు వచ్చి ఇలా గెలిచి ఇంత చేంజ్ వచ్చిందా అంత సడన్గా అని. మొన్నే కదరా అంటే జైల్ ఇన్సిడెంట్స్ అవన్నీ చూసాము, అంటే దర్ ఇస్ టూ మచ్ టెన్షన్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఆల్ మేజర్ పార్టీస్, రైట్? అలా కట్ చేసి ఇప్పుడు చూస్తే అసలు చూడరా ఇలా తిరిగిపోయింది, రైట్? అది మనకి అంత స్పెక్ట్రమ్ డిఫరెన్స్ ఎందుకు అనిపిస్తుంది తెలుసా, ఈస్ట్ వెస్ట్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నార్మల్గా ఓడిపోయినా మేబీ నీకు అంత అనిపించేదేమో కాదు, కానీ లైక్ లిటరల్లీ అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11కి వచ్చేసేసరికి నీకు అసలు ఇంపాక్ట్ లైక్ అంత గట్టిగా అనిపిస్తుంది. దేని వల్ల ఊరికి అసలు ఎందుకు ఓడిపోవడానికి మేజర్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఊరికి మీకు అనిపించినవి చెప్పొచ్చు కదా. నాకు తెలిసి ఒకటి పుట్టింగ్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు చూడు. సో ఇలా ఎగ్స్ అన్ని వెల్ఫేర్ బాస్కెట్ లో పెట్టారు, సంక్షేమ పథకాలు. సో దానివల్ల ఏమైంది, అన్ని లైక్ నేను మామూలుగా మన ఇండియా వెళ్ళినప్పుడు లైక్ క్యాబ్లో వెళ్ళా కదా. సో ఆ డ్రైవర్ కూడా అంటుండే ఆయనకంట లైక్ పైసలు వస్తాయంటారా సంవత్సరానికి 10,000 15,000 మొత్తం గవర్నమెంట్ నుంచి. కానీ ఆ రోడ్ల వల్ల ఆయన ట్యాక్సీ రిపేర్ చేయించుకోవడానికి ఆయనకి 50,000 60,000 అవుతాయంట. సో ఆయన అన్నాడు 10,000 ఎత్తున్నాడు అన్న 60,000 తీసుకుంటున్నాడు, ఇంకేం వేస్తామని అంటున్నాడు. సో బేసిక్గా ఐ థింక్ అలా ఇంటర్నల్గా లైక్ చాలా బ్యాక్లాష్ వచ్చింది ఫ్రమ్ వాట్ ఐ హావ్ సీన్ సో ఫార్. అంటే అదొకటి నేను అనుకోవడం, ఒక ఛాన్స్ అన్నాడు కదా. సో ప్రాబ్లీ పీపుల్ హూ థాట్ ఆఫ్ గివింగ్ హిమ్ అ ఛాన్స్ అండ్ ఓటెడ్ ఫర్ హిమ్, వాళ్ళ కష్టాల్లో దే రియలైజ్డ్ ఓకే అది కాకపోతే ఇది కాకపోతే అది అని ఉంటుంది కదరా. సో యూజువల్గా అధికార పార్టీ అది కాకపోతే విల్ గివ్ ఛాన్స్ టు దిస్ గై, ఇఫ్ నాట్ దట్ మారుతూ ఉంటారు కదా జనాలు. సో అలా ఒకటి పోయింది. అండ్ ఆల్సో టీడీపీ సపోర్టర్స్ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే జగన్ అదే 2019 ఎలక్షన్స్ కదా, లాస్ట్ 2019 లోనే కదా, 2019 ఎలక్షన్స్ అప్పుడు నాకు తెలిసిన టీడీపీ సపోర్టర్స్ ఫ్రెండ్స్ లో అండ్ ఆల్ దట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ దే స్విచ్ టు వైఎస్ఆర్సీపీ. అంటే ఫినాన్షియల్ బెనిఫిట్స్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్, రైట్? అండ్ దెన్ యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్. నాకు తెలిసిన చాలా మంది గుంటూరు సైడ్ అండ్ ఆల్ దట్, కానీ వాళ్ళు మారిన తర్వాత దే రియలైజ్డ్. సో కానీ ఇంత దానిలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్, ద కోర్ ఓట్ షేర్ దట్ ఇట్ హ్యాస్ అంటే ఇంకా అరౌండ్ 39%, అది ఇంకా దానికే ఉంది. కాకపోతే బికాజ్ మనకి ఓటింగ్ ఎప్పుడు జరగనంత పర్సంటేజ్ అయింది కదా, దానివల్ల నీకు నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ దానివల్ల. లేదంటే లైక్ కూటమి స్టిల్ గెలిచి ఉండొచ్చు, పర్సంటేజ్ దానికే ఎక్కువ రావచ్చు, మేబీ 120కి లేకపోతే 130 మధ్యలో ఆగేవాళ్ళేమో. బట్ బికాస్ ఆఫ్ దట్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఈ మిగతా సీట్లు అన్నీ గెలిచేశారు. అరే చాలా వరకు కలిసి వచ్చిందిరా, అంటే వీళ్ళకి ఇప్పుడు గెలిచిన వాళ్ళకి టీడీపీకి కలిసి వచ్చింది, అంటే కూటమికి కలిసి వచ్చింది. గెలవడం కాకుండా అన్ని సీట్స్ గెలవడం, అండ్ దెన్ మోదీ సెంట్రల్లో మోదీ వాళ్ళు అనుకున్నంత గెలవకపోవడం, అండ్ దెన్ టీడీపీకి జనసేన కలిపి గెలిచిన దాంట్లో దే వర్ ఏబుల్ టు ఆ కూటమిలో బీజేపీకి సపోర్ట్ చేయడం అండ్ ఆల్ దట్, రైట్? అది చేయగానే షేర్ మార్కెట్ పెరిగింది. ఇది అవునా? షేర్ మార్కెట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తా, దానికి ముందు రోజు 4,000 పాయింట్లు పడిపోయింది. ఎప్పుడైతే చంద్రబాబు సపోర్ట్ చేస్తా అన్నాడో అప్పుడు షేర్ మార్కెట్ స్లోగా అప్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే నేను అలా చూడలేదు, బట్ ఐ హ్యాడ్ ఎ డిఫరెంట్ వ్యూ. ఓకే, అంటే ఇంకో అంటే ప్రెడిక్ట్ కూడా ఎవరు అసలు అనుకోర్రా చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ అసలు ఇండియా కూటమిలో జాయిన్ అవుతారని ఎవరు అనుకోరు. అంటే న్యూస్ అవుట్లెట్స్ వాళ్ళు కొద్దిగా బజ్ టెన్షన్ క్రియేట్ చేయొచ్చు, కానీ highly likely that they would have even thought about it. అది లైక్ చాలా లాజికల్ డెసిషన్ కదా బాబాయ్ ఎన్డీఏలో ఉండడం. లైక్ ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద సీజన్ పొలిటీషియన్, రైట్? ఆయన ఆలోచిస్తాడు కదా, లైక్ ఐమ్ షూర్ హీ ఆల్సో హ్యాస్ దట్ ఎన్డీఏ ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఆయనకి 60 notes కదా, కొన్ని జనసేన తీసేసిన లైక్ టీడీపీలో 60 notes. సో ఎన్డీఏలో హిస్ పార్టీ హోల్డ్స్ ద సెకండ్ హైయెస్ట్ మెజారిటీ ఆఫ్టర్ బీజేపీ.
అవును. దీనివల్ల. Yeah. అదే అదే సో ఇక్కడ ఏంటంటే ఆయనకి కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటుంది సెంట్రల్తో ఏ పని చేయించుకోవాలనుకున్నా, బికాస్ ఇట్స్ ద బిగ్గెస్ట్ పార్టీ. అవును. అదే ఇప్పుడు ఇండియా సైడ్ వెళ్ళాడు అనుకో, కాంగ్రెస్కి 99 విచ్ ఇస్ ద హైయెస్ట్. కాంగ్రెస్ తర్వాత 98 or 99, yeah. 98-99 రఫ్లీ. కాంగ్రెస్ తర్వాత బిఎస్పీ ఉంది, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఉంది వెస్ట్ బెంగాల్ నుంచి, ఆ DMK. తర్వాత ఇంకో డిఎంకే ఉంది, ఆ తర్వాత టీడీపీ వస్తుంది. Yeah. సో బేసిక్లీ ఈయన పాట చెల్లే ముందు వీళ్ళ నలుగురిని సాటిస్ఫై చేసి కానీ ఈయన దగ్గరికి రారు. అవును. Yeah. సో హీ నోస్ దట్ ఎక్కడుంటే పనులు చేయించుకోవచ్చు, ఎక్కడుంటే మన గ్రిప్ ఎక్కువ ఉంటుంది అని. అందుకని హీ సెడ్ నేను ఎన్డీఏలోనే ఉంటాను. Yeah. His 16 seats carry more power in NDA than even thinking about. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇండియా అలయన్స్, అగైన్ నా పర్సనల్ ఒపీనియన్, లైక్ అగైన్ ఈ పాడ్కాస్ట్ అంతా మా పర్సనల్ ఒపీనియన్. సో ఎనీవే ఐ థింక్ ఇట్స్ స్టిల్ లెర్నింగ్ టు ఫార్మ్ కోయిలేషన్. అంటే ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో ఐడియా ఉండదు వాళ్ళకి, రైట్? సో బీజేపీ పర్ఫెక్ట్ అని నేను అన్ను, బట్ ఇక్కడ ఏంటంటే అజ్యూమింగ్ చంద్రబాబు నాయుడు అగైన్ యాక్ట్స్ యాజ్ అ బీజేపీ ఎన్డీఏ కన్వీనర్, అట్లీస్ట్ ఇక్కడ బికాస్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ లెస్, కొంచెం కంట్రోల్ చేయడం ఈజీ. And also BJP having that strong number. Yeah. సో ఇక్కడే ఉంది, నీకు ఇది ఇస్తాను వెళ్ళమాక అని చెప్పొచ్చు, లేదంటే యూనో లైక్ విల్ గెట్ యూ దిస్ డన్ ఆర్ దట్ డన్ అనేదో చెప్పచ్చు. అక్కడ అనుకో చాలా ఆస్పిరేషన్స్, చాలా పార్టీస్, డైవర్స్ వ్యూస్. సో వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా మళ్ళీ గవర్నమెంట్ పడిపోద్ది. అవును. అరే యూనియన్ మినిస్ట్రీలో మీ ఇద్దరు మన ఎంపీలకి ఏ మినిస్ట్రీస్, అంటే ఏ మినిస్ట్రీస్ ఒకవేళ మనకు వస్తే, డిఫెన్స్ ఫినాన్స్ రావులే, చాలా హైలీ అంబిషియస్, ఏ మినిస్ట్రీస్ వస్తే మన ఆంధ్రాకి మంచిగా హెల్ప్ అవుద్దని అనుకుంటున్నారు? తీర్థ్ బాబు ఫస్ట్ వెళ్తాడు సార్. అంటే అందుకో మనకి రైట్ అవుట్ ఆఫ్ ద హెడ్ ఆర్ మైండ్ మనకి తెలిసి ఉండకపోవచ్చు మినిస్ట్రీస్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. అరే మొత్తం 81 మినిస్ట్రీస్ అనుకుంటారా, దాంట్లో క్రూషియల్ 27. ఓకే. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ చెప్తాను. ఒక మినిస్ట్రీ ఒకరికి ఒక మినిస్ట్రీ రావాలని లేదు. ఇప్పుడు ఒకరికి 2-3 మినిస్ట్రీస్ కూడా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, తెలుసా? ఓకే, మీకు తెలుసా? ఓకే. సో స్టిల్ చెప్పు ఫర్ ద సేక్ ఆఫ్ ఆడియన్స్. ఓకే, యా. సో ఫర్ ఎగ్జాంపుల్ రైట్, అశ్విని వైష్ణవ్, he's Minister of Electronics and Information Technology, as well as Minister of Communications, as well as Minister of Railways. సో ఈ 3 మినిస్ట్రీస్ ఉన్నాయి ఆయనకి, అశ్విని వైష్ణవ్కి. ఇది వికీ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. సో నువ్వు 27 ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ అన్నావు కదా, ఆ 27 బేసిక్గా క్యాబినెట్ కింద వస్తాయి, విచ్ ఇస్ అగైన్ వాట్ యూ సే అన్ ఇమాజినరీ. టెక్నికల్లీ కాన్స్టిట్యూషన్ అలా క్యాబినెట్ అని రాసలేదు, బట్ తర్వాత ఇన్ ప్రాక్టీస్ ప్రైమ్ మినిస్టర్ ఆయన డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేయడానికి లైక్ ఇట్స్ డిజైన్ ఆఫ్ దట్ వే. ఆ 27లో కూడా 15 ఆర్ ఎక్స్ట్రీమ్లీ కోర్. ఆల్మోస్ట్ 72% ఆఫ్ ఇండియన్ బడ్జెట్ గోస్ టు దోస్ 15 మినిస్ట్రీస్. బీజేపీకే ఇస్తారు. అలా చెప్పలేవు తీర్థ్. టేబుల్ మీద నెగోసియేషన్ జరుగుతాయి. అలా ఎవరు ఇప్పుడు కోర్ సీట్స్ 50 అలా చెప్పు. ఇప్పుడు ఫస్ట్ నుంచి వస్తే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఛాన్స్ లేదు. అది మనం సెకండ్ థాట్. మన డిఫెన్స్ మనం ఎలగబెట్టలేకపోతున్నాం ఇక్కడ. అండ్ ఇంకోటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లేదు. ఫినాన్స్ ఐ డోంట్ థింక్ సో. ఎక్స్టర్నల్ అఫైర్స్ లేదు. ప్రాబ్లీ జయశంకర్ కంటిన్యూ చేస్తాడేమో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, బికాస్ he's already leading right in that role. He's doing really exceptionally good. Okay, ఇప్పుడు మనకుండే ఆప్షన్స్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రినర్షిప్, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెచ్ఆర్డి అండ్ బాబాయ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ అండ్ ఉమెన్ సేఫ్టీ కూడా కీలకమే. సో ఇలా ఉన్నాయిరా ఎగ్జాంపుల్స్ బేసిక్గా ఇవి. సో మీరు ఏమనుకుంటున్నారు? అగ్రికల్చర్ ఉంది, జల్ ఇరిగేషన్ పేరు మార్చారు, మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ అని ఉండేది, దానికి ఏదో కొత్త పేరు ఏదో ఉంది, జల్లో ఏదో ఉంది. బట్ యా, నువ్వు గో హెడ్ బాబాయ్, నేను చెప్తాను తర్వాత ఆ ఇరిగేషన్ ఏంటో. నాకు అంటే లైక్ ఏ పోర్ట్ఫోలియో ఇస్తారనేది అంత ఐ డోంట్ నో, కానీ నేను అనుకోవడం అట్లీస్ట్
అట్లీస్ట్ ఈ ఇంపార్టెంట్ ఆటలో ఒకటైనా తీసుకుంటారేమో అని అనుకుంటున్నారా? బికాస్ ఆఫ్ ద పవర్ హూ డిజర్వ్స్ బెటర్ అంటే హూ డిజర్వ్స్ ఇట్ అది కూడా ఓకే, అలా అడిగితే అట్లీస్ట్ విచ్ పోర్ట్ఫోలియో టు విచ్ అనే దాని బదులు హూ హాస్ మోర్. యా, సో పర్సనలీ నాకు అడిగితే ఐ థింక్ దట్ గై ఇస్ బెటర్ రా. రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు నా మైండ్ లో కూడా రామ్మోహన్ నాయుడే ఉంది. అరే హీజ్ అ ట్రూ జెమ్ రా రామ్మోహన్ నాయుడు. అది ఈవెన్ అపోజిషన్ కాంట్ డినై. ఐ మీన్ ఆ వాక్ చాతుర్యం, రైట్? ఆయన అలా కనిపించడానికి అలా సౌమ్యంగా పెట్టుకుని డీసెంట్ గా ఉంటాడు కదా. బట్ లైక్ ఆయన అన్ని చదువు అదంతా యూఎస్ లో చేసి వచ్చాడు కదా. సో మా పార్ట్నర్ అంతకుముందు ఎంపీస్కి పనిచేసేది బేసిక్గా ఇన్ ప్రీవియస్ జాబ్. సో అలా రామ్మోహన్ నాయుడు కింద పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, లాట్ ఆఫ్ ఇంటర్న్స్ హూ బేసికలీ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ వీళ్ళు పార్లమెంట్లో పెట్టే బిల్స్ అన్ని దీస్ పీపుల్ యూస్ టు రైట్ అండ్ దెన్ అక్కడ డిబేట్ అండ్ బేసిక్గా రీసెర్చ్ లాగా. సో ఈయన రామ్మోహన్ నాయుడు కింద పనిచేసిన ఆయన ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ అస్ అనమాట. సో ఆయన చెప్పాడు ఆ మీటింగ్లో అంట లైక్ పర్సనల్గా ఆయన కలిసినప్పుడు చాలా చిన్లు ఉంటాడంట. పొద్దున్న ఆఫీస్ రూమ్కి రాగానే ఏ వాట్సాప్ బ్రో అంటాడంట. అండ్ దెన్ అపారెంట్లీ హీ రీడ్ దిస్ స్టఫ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ అండ్ దాంట్లో క్వశ్చన్స్ అడుగుతాడంటే ఈ నెంబర్ ఇక్కడ ఎందుకు ఉంది, దీని సోర్స్ లేదా నాకు ఇలా చెప్పడం నచ్చలేదు మార్చు అని, లేదా లైక్ సమ్ టైమ్స్ ఒకవేళ ఎప్పుడైనా ఈ పాయింట్ని మీద అంతమంది డిస్కస్ చేశారు అనుకో ఆ నోట్స్ కూడా అడుగుతాడంట. లైక్ ఏంటి లైక్ 2003 ఈ డేట్లో డిస్కస్ చేశారు కదా దీన్ని, అప్పుడు ఏమేం చెప్పారు నాకు ఆ నోట్స్ అంతా అని చెప్పి అవన్నీ రాసుకుని క్లీన్గా హీ కొరియోగ్రాఫ్స్ ఇస్ నరేటివ్ అంట. అంటే ఏ ఫ్యాక్ట్ మాట్లాడాలి, నేను ఏం అడగాలి, సో వాట్స్ ద ఫ్యాక్ట్, వాట్స్ ద ఆస్క్ అన్ని నీట్గా రాసుకుని వెళ్తాడంట. సో దట్స్ ఐ థింక్ హీ షుడ్ గెట్ వన్. అండ్ ఆల్సో ఐ థింక్ అండర్ గ్రాడ్ ఆయన ఢిల్లీలో చేశాడు అనుకుంటారు. ప్రాబ్లీ మాస్టర్స్ అండ్ ఆల్ దట్ ఎల్లుండొచ్చు కానీ యూఎస్ కి. అండర్ గ్రాడ్ ఢిల్లీలో చేశాడు మాస్టర్స్ దాట్ ఆయన, అండర్ గ్రాడ్ ఆయన నాకు తెలియదు. ఢిల్లీ మీరు అసలు ఏపీ పాలిటిక్స్ మర్చిపోయి మొత్తం మీరు ఢిల్లీ పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. అందుకే కదా నిన్ను పిలిచింది మమ్మల్ని కిందకి. నువ్వురా ఏపీకి విజయవాడ నువ్వు విజయవాడలో కూర్చొని తిప్పుతున్నావురా చక్రం. నువ్వు చెప్పాలి, మాకేం తెలుసు. మేమంతా ఇండియా యాజ్ అ హోల్ ఎలా బాగుపడుతుంది, ఎలా బాగుపడాలి అని చూస్తున్నాం మేము. వాడిని రే నీకు ఎలక్షన్ నుంచి ఏం కావాలంటే నాకు నా పునుగుల రేట్లు తగ్గాలి అంతే, నాకు ఇంకేం సంబంధం లేదు. అరే కానీ ఒక్కటి ఇదిగో వచ్చేస్తున్నాను స్టేట్లోకి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక క్యాపిటల్ చెప్పుకోవడానికి ఒక క్యాపిటల్ వస్తుంది ఈసారి ఇస్ వాట్ ఐ పర్సనలీ. అరే నువ్వు డిప్లొమాటిక్ గా నీ అమ్మ నువ్వు వన్ వేగా వెళ్తావేంట్రా? నాకు వన్ వే ఉంది, నా క్యాపిటల్ ఉంది, డిప్లొమాటిక్ పోయినాయి అన్నో. నువ్వు చెప్పరా డిప్లొమాటిక్ ఇంకా చెప్తాను రా. కాదు వరకు 3 రాజధానులు అని చెప్పన్నారు. అది ఇప్పుడు ఎన్ని రాజధానులుగా అవబోతుంది అన్నది మనం వేచి చూడాల్సింది. చూద్దాం. వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు అమరావతి రాజధాని. అది నాకు తెలుసురా, అది నాకు తెలుసు. అరే కాదు, సి ఐమ్ నాట్ గోయింగ్ అగేన్స్ట్ ఎనీవన్. కాకపోతే నేను ఏమంటున్నానంటే 5 years లో ప్రీవియస్ గవర్నమెంట్ వాజ్ నాట్ ఏబుల్ టు డిసైడ్ ఇది మన క్యాపిటల్, లెట్స్ గో మూవ్ ఫార్వర్డ్ అని, రైట్? ఇప్పుడు అంటే అది నిజమే. అరే అది నిజమే రే సాయిత్. ఏ స్టేట్ తీసుకున్నా అరే మన పుట్టి పెరిగింది ఆంధ్రాలో రా మనం. ఈ అమ్మ చెప్పుకోవడానికి అరే ఉందిరా అని చెప్పుకోవాలి కదరా. ప్రతి స్టేట్ అరే మొన్న ఏదో యూట్యూబ్ వీడియో చూస్తూ వన్ సైడ్ కాదు భువనేశ్వర్ రా, భువనేశ్వర్ ఎంత డెవలప్ అయింది తెలుసారా? నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఒడిశాలో భువనేశ్వర్ అంత డెవలప్ అయింది. అలా ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క తోపు సిటీ ఉందిరా. మన ఆంధ్రాకి ఏముంది? ఏ సిటీ లేదు, వైస్ సిటీ ఉంది. GTA వైస్ సిటీ ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ. భలే చెప్పావరా అంటే కంపారిజన్. బట్ కానీ చెప్పు ఏంది క్యాపిటల్ గురించి వస్తే మొన్నటి వరకు 3 అన్నారు. ఆ 3ని ఇప్పుడు 1 అయింది. అదొక క్లారిటీ ఇచ్చేసారు. ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది.
ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే 3 క్యాపిటల్స్ ఏంటని అడిగేవాళ్ళు ఉంటారు, దానికి ఒక పెద్ద స్టోరీ చెప్పాలి. ఇప్పుడు ఆ స్టోరీలు చెప్పాల్సిన అవసరం అయితే లేదు, చాలా క్లియర్ గా ఉంది. అదొకటి. అంతేకాకుండా ఇంకొకటి, వైసీపీ ఓడిపోవడానికి కారణం నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ లో ఒక్క ప్లేయర్ ఒక్కడ ఆడితే సరిపోదు, మొత్తం 11 మంది సరిగ్గా ఆడాలి. ఇక్కడ వచ్చేపాటికి అందరు లూజ్ టంగే. అలా అని చెప్పి ఏదన్నా నువ్వు ఇంటికి వెళ్ళి ఏదైనా కనుక్కున్నావా, లేదంటే ఒక సర్వే చేయించావా? మీ దగ్గర డబ్బు, అందరి దగ్గర డబ్బు ఉంది, ఎవరి దగ్గర డబ్బు లేదు. ఇఫ్ నాట్, యూ కెనాట్ గో అండ్ చెక్. ఒక థర్డ్ పార్టీ వెండర్నో ఏదన్నా పెట్టో, వాలంటీర్ వ్యవస్థనో కదిపో, వాళ్ళకి వెళ్ళాల్సినవి వాళ్ళకి వెళ్తున్నాయా, లేదంటే వాళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? రాష్ట్రం అంతా పలుకు పడిగిన వర్గాలు లేవు కదా, మనలాంటి వాళ్ళు ఉంటారు, అప్పర్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, అందరికీ ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. రాష్ట్రం మొత్తం ఇప్పుడు జగన్ చూసినట్లయితే సంక్షేమ పథకాలు, అమ్మఒడి ఇచ్చాము, లేదంటే ఆటో వాళ్ళకి ఇచ్చాము, రైతు బంధు, అలాంటి రకరకాల సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చారు. మంచివే, కాదనట్లేదు, ఎవరికైనా హెల్ప్ చేయాలి. కానీ అలానే ఓన్లీ ఒక సంక్షేమ పథకాలతోనో, ఇందాక సాయిత్ అన్నట్టు గుడ్లన్నీ తీసుకెళ్ళి ఒక బకెట్లో పెడితే వర్కౌట్ అవ్వదు కదా. అదే వచ్చిన ఇది. రెండు, ఇంకొకటి నేను చెప్పినట్టు అందరికి లూజ్ టంగ్, చాలా అంటే చాలా లూజ్ టంగ్. ఇందాక కూడా అసలు ఎక్కడ చూసినా రోజాక్క వీడియోలే వస్తా ఉన్నాయి. రోజాక్క నా ఏల మీద ఉన్న ఎంటుక పేకలేవు అనేది చెప్పేసింది. అంత 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 మాటలు ఎందుకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచాడు, పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, కానీ అంత చక్కగా వ్యక్తిగతంగా వద్దు, వాళ్ళు చేసింది మనం చేయొద్దు, మన పని మనం చేద్దాము, నేను ఇంత సీట్లు గెలుస్తానని నేను అనుకోలేదు, ఇది చూసిన తర్వాత నాకు భయం వేసింది, బాధ్యత పెరిగింది అని చెప్పి అన్నాడు. ఆ రకమైన బాధ్యత, ఆ రకమైన భయం ఎంతమంది వైసీపీ లీడర్లో కనిపిస్తుంది ఈ రోజు? ఎవరికి భయం లేదు. భయం లేకపోతే ఇప్పుడు అంటే లైక్ ఎస్పెషల్లీ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ క్యాబినెట్ లో కూడా మినిస్టర్స్ ఉంటారు కదా, రైట్? సో అసలు అంత ముందు అంటే నీకు తెలిసేది కదా, ఓకే ఆ గవర్నమెంట్ లో మినిస్టర్ అంటే యనమల రామకృష్ణ ఫైనాన్స్ మినిస్టర్, లేకపోతే లైక్ గంటా శ్రీనివాసరావు ఏమో ఎడ్యుకేషన్ మినిస్టర్, వాట్. ఇప్పుడు చెప్పరా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? తీత్ చంద్రపాటి. Honestly, no idea. Yeah, కదా. See, that's where the issue lies. నా ఉద్దేశంలో లైక్ అన్ని లైక్ అంటే లైక్ ఇంకా ఆబ్వియస్ చేసేసారు, అంటే లైక్ ఇంకా యూజ్లెస్ చేసేసారు మినిస్ట్రీస్ అన్నిటినీ. లైక్ ఓకే, నేను సెంట్రల్లో ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇంకా మినిస్టర్ హ్యాస్ నో సే, ఎమ్మెల్యే హ్యాస్ నో సే, ఈవెన్ వాలంటీర్ హ్యాస్ నో సే. అది ఎలా ఉందంటే, ఇట్స్ నాట్ ఎ ఛాన్స్ ఆఫ్ లెర్నింగ్, ఇట్స్ ఎ ఛాన్స్ ఫర్ ఎర్నింగ్. ఎవ్రీబడి షుడ్ గెట్ దేర్ నెంబర్స్ అని చెప్పి చేసిన లాగా అనిపించింది. సో ఇప్పుడు చూడండి కదా, క్యాబినెట్ అందరూ ఓడిపోయారా, ఒకళ్ళు తప్ప, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు. ఆయన కూడా అందరూ గెలిచాడు, 2000 ఓట్ల 3000 ఓట్లతో గెలిచారు. అసలు అది చాలా చాలా బ్లింక్ కాదురా. అండ్ ఎలా ఇప్పుడు ఎంత ఇగ్నోర్ చేసినా సరే నాకు అది తట్టట్లేదురా. వీళ్ళందరూ అసెంబ్లీలో మాట్లాడుతుంటారు కదరా, అంటే జనాలు చూడరానా? జనాలు చూస్తూ ఉంటారు కదా, అసెంబ్లీ సెషన్స్ అన్ని చూస్తారు కదా, పిచ్చోళ్ళు కాదు కదా జనాలు. అంటే వీళ్ళు మాట్లాడే బూతులైనా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్, చంద్రబాబు నాయుడు అట్ వన్ పాయింట్, ఆయన ఎవరో తెలియదు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఈ సేస్ నీకు యూఆర్ మెంటలీ డిస్టర్బ్డ్, అర్జెంట్గా ఎవరికైనా చూపించుకో అని. అరే సీనియర్ మోస్ట్ లీడర్ రా, ఐ నో యూఆర్ సపోర్టింగ్ యువర్ పార్టీ లీడర్ అండ్ యూర్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. అంతకన్నా దారుణంగా మాట్లాడారు వరుణ్, అంతకన్నా దారుణంగా అన్నారు. ఇప్పుడు అదే చెప్తున్నా, పిల్లలు తప్పు చేస్తే దండించాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు. కరెక్ట్ చేయాలి, దండించడం అంటే కొట్టడం తిట్టడం కాదు. దిస్ ఇస్ నాట్ ద వే యూ షుడ్ టాక్ అని. ఆ స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమనకుండా ఇలా నవ్వుతా ఉంటే పిల్లలు ఇంకా 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 రెచ్చిపోతారు. అదే జరిగింది. వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు కరెక్ట్ గా చేశారు, వాళ్ళని కరెక్ట్ గా కూర్చోబెట్టారు. నేను మొన్న కూడా ఇంకొక వీడియో చూశాను, కొడాలి నాని. ఏముంది, 8ంటికి ఫ్లైట్ బుక్ చేసుకుంటారు, 5ంటికి టీ తాగుతారు, తర్వాత ఫ్లైట్ ఎక్కుతారు, వెనక 4 అనాథ పిల్లలు ఉంటారు అని చెప్పి. ఆ వీడియో చూసి, ఆ ఆడియో విని వీడియో చూస్తే అనాథ పిల్లలు ఎవరో అర్థమైపోయింది, ఆ విధంగా ఫ్లైట్ బుక్ చేసుకునేది ఎవరో అయిపోయింది. ఎందుకు అంత కేవలంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అలా మాట్లాడిన వాళ్ళు అందరూ పోయారు. ఫ్లైట్ నువ్వు చెప్తే అలా మాట్లాడిన వాళ్ళు ఒక్కరు గెలిచారని లేదు, జనాలు పిచ్చోళ్ళు కాదు. ఒక్కసారి పిలిచి ఏంటా బూతులు, ఎందుకు ఆ వ్యక్తిగత దోషణాన్ని అడిగిన ఇది లేదు ఏదన్నంటే. కానీ తిట్టినోడికి సీటు, తిట్టినోడికి డబ్బులని మంచితే ఇంకేం చేస్తారు?
ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు నంబర్స్ బాబాయ్, గాజువాక కాన్స్టిట్యున్సీ పల్లా శ్రీనివాసరావు హైయెస్ట్ మెజారిటీ 95 సెకండ్ హైయెస్ట్ తెలీదు. లోకేష్ థర్డ్ లోకేష్ 92 ఎంతో 91 ఐ థింక్ ఇక్కడ. అండ్ వైజాగ్ లో ఎంపీ భరత్ హైయెస్ట్ 5 లక్షల ఓట్ల మెజారిటీ. 5 లక్షలు ఏంటో 5 లక్షల హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. హైయెస్ట్ ఇన్ ద కంట్రీయా? ఒక్కసారిగా ఎన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి చూడు అసలు. అంటే పీపుల్ జనాలు కూడా వెక్స్ అయిపోయారు, జనాలు వెక్స్ అయ్యారు, అంతకు మించి ఇంకేం లేదు. వీళ్ళు అడిగేవాళ్ళు లేడు అనుకుంటారు. అసలు తిరుపతి వెళ్తే వాళ్ళు ఎంత ఇదిగా ప్రవర్తిస్తారంటే రౌడీజం గానీ. తిరుపతి వెళ్ళాలని ఇంట్రెస్ట్ పోయింది. నువ్వు ఇందాక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు ఎవరైనా అడిగావు, నువ్వు తిరుపతి వెళ్ళావు ఎప్పుడు లాస్ట్ వెళ్ళావు అని అడుగు, నేనైతే 5 years బ్యాక్ పోయా అని చెప్తాను. బట్ అరే ఎనీవేస్ సరే కానీ ఏంది ఇప్పుడు, అరే పర్సనల్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ మూడు వచ్చిన మేలే. ఎడ్యుకేషన్ ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి, ఐటీ ఒకటి, పవర్ ఒకటి. ఈ 3 వస్తే పవర్ వచ్చిందనుకో ఎలక్ట్రిఫికేషన్ ఇవన్నీ జరుగుతుంది కదా. సో ప్రాబ్లీ మన ఆంధ్ర కూడా కొన్ని తీసుకురావచ్చు. ఎడ్యుకేషన్ ఆబ్వియస్ గా చాలా ఇంపార్టెంట్. ఐటీ ఒక మంచి కంపెనీ పడితే అన్ని దానంతటా అయ్యే వస్తాయి, చిన్నగా వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానంతటా అదే బిల్డ్ అవుద్ది. నువ్వు ఏం చేయక్కర్లేదురా. నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, ఐటీ వాళ్ళందరూ వస్తారు. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది తెలుసా? చిన్నగా గ్రామీణ ఇళ్ళల్లో నుంచి ఉంటారు, అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. లేకపోతే విజయవాడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు. మళ్ళీ ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టనన్న లూలు మాల్ కూడా వచ్చేస్తాయేమో, ఎవరికి తెలుసు. కావాలంటే విజయవాడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు. మంచి ఐటీ కంపెనీ ఒకటి పడితే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని వస్తారు ఆటోమేటిక్గా. కరెక్ట్. నేను ఫస్ట్ అనుకున్నా లైక్ ఇన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి కదా లాస్ట్ 5 years లో, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నెక్స్ట్ గవర్నమెంట్ నెక్స్ట్ గవర్నమెంట్ వెళ్ళి అడుగుద్ది. ఒకవేళ అడిగినా ఎందుకురా బాబు, మేము అన్ని ప్లాన్ చేసుకుని వస్తాం, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు తరిమేస్తారు, మాకెందుకు యూనో లైక్ అన్స్టేబుల్ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఉన్న చోట బిజినెస్ రన్ అవుతుంది బాబు ఎప్పుడు అనుకున్నా. కానీ ఇప్పుడు వీళ్ళకి ఎంత మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఐ ఫీల్ ఇట్స్ ఈజియర్ టు కన్విన్స్. అండ్ ఆల్సో బాబాయ్, అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి కూర్చున్నప్పుడు ఇట్స్ వెరీ హార్డ్ టు టచ్ దెమ్. కియాని ఏం టచ్ చేయగలిగారా? ప్రాబ్లీ వెళ్ళి పంచెలు కట్టుకొని లుంగీలు కట్టుకొని ఏంద్రా ఎవడరా మీరు అనగలిగారు అంతే, అక్కడితోనే. ఇంక దాని నుంచి ఏం చేయలేదు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వస్తే ఏం చేయగలరు? ఏ విధంగా దానికి నష్టం చేయగలరు? ఏ విధంగా? ఇట్స్ నాట్ పాసిబుల్. చెప్పలేం. కుళ్ళ ఆలోచనలు అవన్నీ వాళ్ళు ఏదో ప్లాన్లు వస్తారు, మనకు తెలియదు, చేయలేరు అనుకుంటాము. కానీ లైక్ అంటే అలాంటి పెద్ద బ్రాండ్ వెళ్ళిపోయింది అంటే లైక్ ఎవ్రీవన్ విల్ లుక్ అట్ ఇట్ కదా. అవును. సో అందుకని మేబీ కొంచెం అలా అయితే చాలా వెళ్ళిపోయి నీకు ఏ ఎందుకు వెళ్ళలేదు, దాన్ని కూడా పంపిస్తే జనాలు కొడతారని భయం వేసి ఆగుంటారు. ఎగ్జాక్ట్లీ. అరే అక్కడ ఉండే వాళ్ళకి అనంతపూర్ వాళ్ళందరికి ఉపాధి ఉంది కదరా అక్కడి నుంచి, పరోక్షంగానో ప్రత్యక్షంగానో. తీర్తు ఫోన్ చేయొచ్చు కదా పిచ్చయ్య బాబాయ్కో లేకపోతే సత్యనారాయణ బాబాయ్కో, లైట్ గా ఉన్న డేటా సెంటర్ పెట్టాను. న్యూస్ ఛానల్లో ఎలక్షన్స్ అని చెప్పి న్యూస్ ఛానల్ చూస్తున్నానా, ఆయన ఎవరోరా, ఆయన పేరు శాండిల్వుడ్ అంట. ఆయన ఏందో మైక్రోసాఫ్ట్ కి డేటా సెంటర్ పక్కన, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన, మీరే వచ్చి విచ్చేసి చూడండి అంటున్నాడు. మాటికి వస్తే డేటా సెంటర్ అంటున్నాడు రా. అరే వాళ్ళకి ఎంత బడ్జెట్ ఉందరా? ఒకసారి ఏమో యముడు వేషం వేసుకొని వస్తాడు, ఒకసారి ఏమో కెఫేలో ఒక చిల్ బాయ్ లాగా వస్తాడు. ఏందిరా ఆయన, వాళ్ళకి యాడ్ నుంచి వస్తున్నాయి రా బడ్జెట్లు అసలు. రియల్ ఎస్టేట్ తీర్తురే నువ్వు చేయాలరా ఇప్పుడు విజయవాడలో. మీ ఊర్లో ప్రాపర్టీ ప్రైస్లు జుమ్మని 25% పెరిగినట్టుగా చూసారు. ఇప్పుడు అంతా ఏంది మందలు అంటున్నారు, అక్కడ రేట్ ఏంటి చెప్పు అంటున్నారు. రియల్ ఎస్టేట్ మాత్రం అసలు హైదరాబాద్ నుంచి ఎంతమంది రియల్ ఎస్టేట్ వస్తున్నారు ఇప్పుడు ఈ 5 years మళ్ళీ చాలా బాగుండబోతుంది. రియల్ ఎస్టేట్ ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. ఇసుక రేట్లు, ఇది వరకు ఒకప్పుడు ఫ్రీగా దొరికేది, మొన్నటి వరకు 30-40 వేలు పెట్టి కొనాల్సి వచ్చింది. ఇప్పుడు అది మంచి రేటుకి వచ్చేస్తే చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఎందుకంటే హోప్ఫుల్లీ సిమెంట్ కూడా తగ్గుద్దేమరా. అంతే కదరా, ఇప్పుడు ఒక్క ఇసుక ఒకటి తగ్గింది అనుకో, ఆటోమేటిక్ గా సిమెంట్ మీద క్రంచ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇసుక ఎక్కువ అమ్మలేకపోతున్నా, నాకేమో కంకర ప్రతిరోజు వస్తుంది, దాన్ని నేను ఎక్కడ పెట్టుకోవాలి, శాలరీ లెవెల్ ఆబ్వియస్లీ నేను అన్ని హైక్ చేస్తా. నువ్వు ఇల్లు కట్టుకుంటే పెయింట్ వాడు బాగుపడతాడు, ఎలక్ట్రీషియన్ బాగుపడతాడు, వైర్లు అమ్మినోడు బాగుపడతాడు, టైల్స్ వాడు బాగుపడతాడు. ఈ మీదంతా ఇల్లు కట్టిన తర్వాత ఫంక్షన్ చేస్తారు, ఫంక్షన్ చేస్తే చీరలు కొంటారు, బంగారం కొంటారు, నలుగురు భోజనం పెడతారు, క్యాటరింగ్ వాళ్ళు బాగుంటారు, మైక్రో ఎకానమీ రిపల్ ఎఫెక్ట్ వస్తుంది అన్న డెఫినెట్లీ. క్యాటరింగ్ వాళ్ళు బాగుపడతారు. అలా ఇంటీరియర్ డిజైనర్లు మర్చిపోయావు తీరుతూ. అదే అపార్ట్మెంట్లు ఈ మధ్య అపార్ట్మెంట్లు కట్టితే చాలు ఫస్ట్ ఇంటీరియర్ డిజైన్లు వచ్చి పడిపోతారు. మోడ్యులర్ కిచెన్స్, ఇంటీరియర్ కిచెన్స్, స్ట్రోబ్ లైటింగ్, వీళ్ళందరూ బాగుపడతారు. బట్ యా ఇంట్రెస్టింగ్, అంత మంచి రోజులు రాబోతున్నాయి. యా హోప్ఫుల్లీ నీ విషెస్ ట్రూ అవ్వాలని కోరుకుంటూ. సో ఫ్యూచర్ అరే క్విక్గా ఫ్యూచర్ బిజినెస్ ఆపర్చునిటీస్ అంటే ఆబ్వియస్గా బిల్డింగ్లు అండ్ ఆల్ దట్, అలా కాకుండా ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, రెస్టారెంట్ల దగ్గర నుంచి ఇలా ఇంటీరియర్ డిజైనర్ల దగ్గర నుంచి అలా నువ్వు కొన్ని బిజినెస్లు ఏమైనా ఆపర్చునిటీస్ ఇన్ అండ్ అరౌండ్ అమరావతి ఆ డెవలప్మెంట్ చుట్టూరు ఏమైనా మెన్షన్ చేయగలుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్ తీర్థని పొరపాటున అమరావతి, నేను అప్పుడే చెప్పాగా నా విజయవాడ 4 మూలలు 4 పెట్టడానికి రెడీ అని. విజయవాడ 4 మూలలు 4 పెట్టేద్దాం అంటున్నా. అదే ఐటీ కనుక వస్తే దాని చుట్టూతా ఎన్ని కెఫేలు, ఎన్ని పార్కులు, ఎన్ని సెజులు, అసలు విజయవాడ అలా మారిపోతుంది. కానీ మరి ఐటీ ఇక్కడ పెడతారో ఇంకెక్కడన్నా పెట్టి డెవలప్ చేస్తారో తెలీదు, అది చూడాలి. దాన్ని బట్టే కదా ఏదైనా. కానీ ఇక్కడ పోర్ట్ ఉంది, జగన్ పోర్ట్ ని డెవలప్ చేద్దాం అన్నాడు, 3 పోర్ట్లు, ఆ పోర్ట్ స్కామ్ నడిచింది. సో అది కూడా మంచి ఆపర్చునిటీ. సరే పాత గవర్నమెంట్ ఏం చేస్తే మనకు వచ్చిన నష్టం, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. ఆ విధంగా పోర్ట్ ని డెవలప్ చేయొచ్చు. వన్ థింగ్ చంద్రబాబు నాయుడు యాజ్ అడ్మినిస్ట్రేటర్ లెర్న్డ్ ఇన్ హార్డ్ వే ఇస్ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర కంబైన్డ్ ఆంధ్ర మొత్తంలో హైదరాబాద్ ఒక్కటే డెవలప్మెంట్స్ అన్ని పరిమితం చేయడం. విల్ నాట్ డూ దట్ మిస్టేక్ అగైన్. చాలా డివర్సిఫై చేస్తాడు, వైజాగ్, గోదావరి ఇలా డివర్సిఫై చేస్తాడు. అలాంటి మిస్టేక్ ఇంకోసారి చేయడు. చేస్తే ఏమైందో అర్థమైంది. సో అడ్మినిస్ట్రేషన్ నడిపే కీ పర్సన్ గా హీ విల్ డైవర్సిఫై అక్రాస్ ద స్టేట్. చేయకుండా ఉంటేనే మంచిది కదా. అన్ని రాష్ట్రాలు, అన్ని డిస్ట్రిక్ట్స్ బాగుపడతారు, అన్ని జిల్లాలు బాగుపడతాయి. అవును, ఎస్పెషల్లీ కొద్దిగా బ్యాక్వర్డ్ ప్లేసెస్ ఉంటారు. అండ్ బ్యాక్వర్డ్ ఇన్ ద సెన్స్ అంత డెవలప్మెంట్ లేకుండా, ఉపాధి లేకుండా ఉండే వాళ్ళ దగ్గర పెట్టాలరా. ఇప్పుడు అనంతపూర్లో కియా వచ్చినట్టు, అనంతపూర్లో వాళ్ళకి అన్ని జాబ్ ఆపర్చునిటీ, బెంగళూరు ఉందిలే పక్కనే, దిల్ గో టు బెంగళూరు అండ్ ఆల్ దట్. బట్ అదర్ దెన్ దట్ పల్లెటూరులో సొంత రాష్ట్రంలో చేసుకునే దానికన్నా ఇది బాగుంటుంది కదా. సో బిజినెస్ ఆపర్చునిటీస్ రా, చెప్పండి ఏమన్నా ఒక 2 చెప్పండి ఒక్కొక్కరు. ఎలాంటివి కెఫేస్ అన్నావు? నాకు తెలిసి ఆపరేషన్స్ అండ్ లాజిస్టిక్స్ ఫీల్డ్లో ఐ థింక్ దే విల్ ఇన్వెస్ట్ హ్యూజ్ బాబాయ్. అప్పుడు కూడా ప్లాన్స్ చేసుకున్నారు. కాకపోతే లైక్ ఇప్పుడు సింగపూర్ కానీ పైసలు వచ్చినాయి బేసిక్గా లైక్ షిప్స్ అండ్ లాజిస్టిక్స్ అండ్ కార్గో నుంచే కదా. సో పోర్ట్స్ లైక్ వైజాగ్ అండ్ మచిలీపట్నం ఇవన్నీ కూడా లైక్ కీ పాయింట్స్లో ఉన్నాయి ఆన్ ఇండియన్ ఓషన్ అండ్ ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్స్లో ఆఫ్ ట్రావెల్. సో అప్పుడు కూడా లైక్ విశాఖపట్నం నుంచి చెన్నైకి ఇండస్ట్రియల్ కారిడార్ చేద్దాం అనుకుంది కూడా ఆ రీజన్ వల్లే. లైక్ మొత్తం 14 పోర్ట్స్ ఉంటాయి చిన్నవి పెద్దవి కలిపి. అండ్ ఎంటైర్ స్టేట్ అడ్వాంటేజ్ ఏంటంటే పైనుంచి కింద దాకా ఒక సైడ్ మొత్తం సముద్రం, రైట్? అదంతా హ్యూజ్ ఆపర్చునిటీ. సో అప్పుడు కూడా చేద్దాం అనుకున్నారు. అండ్ బై ద టైమ్ ఆ ఫైల్ పాస్ అయ్యేసరికి దే లాస్ట్ అండ్ కొత్త గవర్నమెంట్ వచ్చింది. సో ఐఎమ్ గెస్సింగ్ వైజాగ్ అట్ సైడ్కి అయితే ఐ థింక్ దే విల్ కాన్సన్ట్రేట్ ఎక్స్ట్రీమ్లీ ఆన్ లాజిస్టిక్స్ అండ్ ఆపరేషన్స్ అట్ సైడ్. అవును, మంచిది. ఆ ఆలోచన కూడా చాలా బాగుంది. అంతే, అలా చేస్తే. ఆల్ రైట్. సో ఇంకేమన్నారా? ఎనీథింగ్ దట్ క్విక్ కాన్వర్సేషన్ అనుకున్నాం, 40 నిమిషాలు అయిపోయింది పతక్కని అసలు అలా చిటికలో. ఏం లేదు, ఇంకోసారి కొత్త బిజినెస్ అన్నావు కదా. నేను కొత్తగా అయితే కన్నా ఉన్నది పోయి ఉంచుకున్నది పోయాను. కానీ ఇప్పుడైతే బిజినెస్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంది బయట అందరిది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా పెరుగుతుంది, ఒక సూడో ఫోర్స్ నడుస్తుంది బయట నేను అడిగితే రియల్ ఎస్టేట్ విషయంలో. అలానే బిజినెస్లు కూడా. నేను బిఎన్ఐ మీటింగ్కి వెళ్తాను,
it's a business meeting where different types of people come together from different portfolios. ప్రతి ఒక్కడి నోట్లో నుంచి ఇప్పుడు మన బిజినెస్ ఇంకా బాగా జరగబోతుంది, ఇప్పుడు మనం పప్పులు ఇంకా ఎక్కువ అమ్మచ్చు, లేదంటే బియ్యం ఎక్కువ ఇది చేయొచ్చు. ఎవ్రీబడి ఆర్ పాజిటివ్లీ డ్రివెన్ నౌ. సో చాలా బాగుంటుంది అనిపిస్తుంది బిజినెస్ అంటే. ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఓనర్స్ కూడా, కొత్త వాళ్ళకి అలానే ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ఎన్నో సంవత్సరాలు 40-50 సంవత్సరాలు ఓల్డ్ ఫర్మ్స్ కూడా ఇంకొకసారి వైసీపీ వస్తే కనుక మేము ఇక్కడ నుంచి తీసేసి ఇంకో చోటకి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్కి తీసుకొచ్చేసారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు నమ్మకంతో ఉండి మళ్ళీ ఇక్కడే నడవడం జరుగుతుంది అని అనిపించింది నాకు. కానీ వీళ్ళందరికీ హోప్ఫుల్లీ అంటే 5 years చాలా తక్కువ టైం, కానీ లైక్ ఒక స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ కూడా బిల్డ్ చేయగలిగితే బాగుండు బాబాయ్. లైక్ ఇంకొకటి, నువ్వు 5 years అన్నావు కదా సాహిత్, అరే అసలు 5 years దేనికి రా? 3 సంవత్సరాలకు పెడితే తాట తీసేసేవాళ్ళు జనాలు. నువ్వు చెయ్యవా, 3 సంవత్సరాల్లో పంపించేస్తా నిన్ను, గుర్తుపెట్టుకో, చెయ్యి. ఆ భయం అసలు 5 years కూడా ఇప్పుడు చాలా ఎక్కువ టైం అని. ఇప్పుడు బిజినెస్లు డెవలప్మెంట్ ఇవన్నీ ఆలోచిస్తున్నాను కదా, నేను చాలా ఆలోచిస్తున్నాను. కానీ నాకు ఎక్కడో ఒక దగ్గర వాట్ ఇఫ్ గవర్నమెంట్ మళ్ళీ మారితే, వాట్ ఇఫ్స్ వస్తున్నాయి. మారితే ఎలా ఉండబోతుంది, మారితే ఇప్పుడు చాలా మంది కెరియర్ రిస్క్లు చేసి ఫినాన్షియల్గా రిస్క్లు చేసి వస్తారు కదరా, దే వాంట్ టు ప్రూవ్ సంథింగ్ రైట్. అలా వాళ్ళకి కూడా ఎక్కడో ఒక చోటు ఉంటుంది కదరా. ఈ 5 years అరే 5 years, నువ్వు 3 years అన్నావు, 5 years ఇస్ నథింగ్ యాజ్ అ డ్యూరేషన్. 5 years వరుణ్, నీకు ఇదివరకు కూడా చెప్పానో లేదో, ఏ బిజినెస్ లో అయినా నువ్వు ఎంట్రీ అయ్యేటప్పుడు ఎగ్జిట్ ఆలోచించుకోవాలి. దట్స్ వాట్ మై డాడ్ సెడ్. ఫస్ట్ నువ్వు ఎగ్జిట్ ప్లాన్ చేయి, తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయి, 2 సైమల్టేనియస్ గా వర్క్ చేయి. ఏదైనా తేడా వస్తే బయటకు వచ్చేసి అంతే. అలా చేస్తే ఎందులో అయినా సరే రిస్క్ ఉంటాయి, రిస్క్ లేకుండా లేదు. నువ్వు 5 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ నువ్వు చేసిన దానికి హెల్ప్ చేయాలని లేదు, వాడు నిన్ను తీసి అవతల పారేమనొచ్చు. ఆ సిచ్యువేషన్ లో నువ్వు నేనంతా ఎప్పుడు తీసుకొని వెళ్ళిపోతాను, నేను ఇంకో చోట పెట్టుకోనన్నా బతకగలనన్నా ఇదిగా ఉండాలి. కానీ వన్ హోప్ ఏంటంటే, ఇప్పుడు హూమెవర్ లైక్ ఇప్పుడు కరెంట్ రాబోయే గవర్నమెంట్ విల్ పార్ట్నర్ విత్, వాళ్ళ కాంట్రాక్ట్లు చాలా గట్టిగా రాస్తారేమో బాబాయ్, నెక్స్ట్ వాళ్ళు వచ్చినా ఏం చేయలేకుండా ఉండేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి తీసుకో, లైక్ ఎంటైర్ సిఆర్డిఏని క్రియేట్ చేసి ఎంత స్ట్రాంగ్ గా రాశారు. లైక్ ఎన్నిసార్లు కోర్టుకి వెళ్ళింది వైసీపీ అయినా ఒక్క ఇటుకు కూడా పేకలేకపోయారు కదా. లైక్ నాకు తెలిసి ఐ థింక్ వన్ ఆఫ్ దర్ పిచ్ విల్ బి దాట్ ఓన్లీ, లైక్ మేము లీగల్గా మీకు అంత ఎక్స్ట్రీమ్గా విల్ మేక్ షూర్ యువర్ కాంట్రాక్ట్స్ ఆర్ సో స్టబన్ దట్ నెక్స్ట్ 20-30 years లో ఏ గవర్నమెంట్స్ వచ్చినా No one can bother you. I అలానే think that's how ఉండాలి. their pitch should be. Yeah, makes sense. All right, okay. Aretith, we all will circle back ఇంకొకటి 5 months 6 months తర్వాత what's going on now ఇంకోటి చేద్దాము. But చేద్దాం for now చేద్దాం. this is pretty much what we want to discuss, election results and ఏమి developments జరగబోతున్నాయి and why we personally think the previous government 6 months uh, తర్వాత mm, వరుణ్, సారీ, ఇప్పుడు క్యాబినెట్ అయితే మన ఇక్కడ డిసైడ్ అవ్వలేదు కదా, డిసైడ్ అవుతుంది కదా కొన్ని రోజుల్లో. ఆ 6 months షెడ్యూల్ ఐ మీన్ టర్న్ అరౌండ్ లో విల్ డిస్కస్ వాట్స్ దర్ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్, సమ్ Yeah. కీ yeah, పీపుల్ అట్లీస్ట్. డెఫినెట్గా. యా, ఆల్ రైట్. సో నేను ఫైనల్గా చెప్దాం అనుకున్నది ఏంటంటే, ఆంధ్ర యాజ్ అ హోల్ ఎవరు ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు, అంటే మా అంత అమరావతికి వెళ్తుంది మా జిల్లాలకి అలా అనుకోబాకండి. ఐఎమ్ షూర్ ఈ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు నేను ఈ పాడ్లో ఇదివరకు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో అంత సెంట్రలైజ్ చేసి డెవలప్మెంట్స్ అని హీ లెర్న్ ద లెసన్ హార్డ్ వే. సో అన్ని సిటీస్కి అన్ని జిల్లాలకి ఈక్వల్గా దెల్ బి డెవలప్మెంట్. సో అందరికి మంచి సమాంతర న్యాయం. జరుగుతుంది. హోప్ అలా జరుగుతుందని అబ్సల్యూట్లీ, లెట్స్ హోప్ ఫర్ ఇట్. ఐఎమ్ ఆప్టిమిస్టిక్. ఆల్ రైట్, అందరూ థ్యాంక్ యూ అందరూ సో మచ్. బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అది సూపర్ రా. ఆల్ రైట్, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ వాచింగ్ దిస్ టాక్. థ్యాంక్ యూ, బాయ్, స్టే సేఫ్, టేక్ కేర్. ఏ బాయ్ అంటే తీతు. బాయ్ బాయ్ జగన్ అంటున్నారేమో, కాదురి నీకు బాయ్ చెప్తున్నాను నేను. మళ్ళీ కాంట్రవర్సీ చూసి బాయ్ బాయ్ జగన్ అన్నావు నువ్వు. ఏయ్. జగన్